ముందు నెయ్యి వెనక గొయ్యి అంటే తెలుసా మీకు? ఆ నెయ్యి కాదు నుయ్యి అంటారా? నుయ్యి అప్పుడు, ఇప్పుడంతా నెయ్యే కదా. ఎందుకని ఇంత సంకట పరిస్థితి వచ్చింది మనకి? దేవుడి సాక్షిగా రాజకీయ నేరేటివ్ తీసుకొద్దాము అనుకుంటే ప్రతి స్టేజ్లోనూ ఇలాగా ఎదురు దెబ్బలు, కోలుకోలేని దెబ్బలు ఎందుకు పడినాయి? కారణం ఏంటి? వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అంటే తెలుసా మీకు? ఈ వైల్డ్ ఏంటి, ఈ హార్స్ ఏంటి అంటారా? నెయ్యి పేరుతో, లడ్డూ పేరుతో తిరుమల చుట్టూ వేసిన రాజకీయ వ్యూహాన్ని చూసినా, ఆ రాజకీయ వ్యూహంలో ప్రతి దశలోనూ కూటమికి తగిలిన ఎదురు దెబ్బలు చూసినా గానీ వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అనేది అక్షరాలా నిజమైంది అనిపిస్తుంది. ఆ వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ ఏంటో చూద్దాము. చూస్తే గనుక నియర్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ రాబోతోంది, పరిస్థితులు ఇంకెలా మారుతున్నాయో కూడా అర్థమవుతుంది. నేనేమి కేవలం సైకలాజికల్ అండ్ ఫిలసాఫికల్ ఫ్యాక్టర్స్ మాత్రమే చెప్పట్లా, ఫ్యాక్ట్స్ కూడా చూపిస్తా, డేటా చూపిస్తా, కొన్ని ఫోటోస్ తో సహా వివరిస్తా. అప్పుడు భక్తి విషయంలోనూ, దేవుడి మీద నమ్మకం విషయంలోనూ ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది చారిత్రక రాజకీయ అంశాలే కాదు, సైకలాజికల్ ఇష్యూస్ ని కూడా చాలా సులభంగా అర్థమయ్యేలాగా వివరించే వీడియో. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. వాస్తవాల మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. సైకాలజీలో వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఒక రకంగా ప్రత్యర్థిని గ్రాంటెడ్ కి తీసుకుని అలవోకగా ఫేస్ చేయొచ్చు అనుకుని అవసరమైన దానికంటే ఎక్కువ బలాన్ని ప్రయోగించి కోలుకోలేని దెబ్బతినడం వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అంటే. రంపం పాము కథ తెలుసా? స్నేక్ అండ్ సా థియరీ అంటారు. దాని వెనక ఉండేది ఈ వైల్డ్ హార్స్ ఎఫెక్టే. పాముట రంపం మించి వెళ్తోందట. పాము అడుగు భాగం మెత్తగా ఉంటుంది కదా, ఆ అడుగు భాగానికి రంపం పన్ను గీసుకొని గాయమైందిట. వారిని ఇది నాకు గాయం చేసేసిందా, దీన్ని అంతు తేలుస్తా అని పాము ఈగో దెబ్బతిని పడగిప్పిందిట. అంటే యుద్ధం ప్రకటించింది. ఇది స్టేజ్ 1. యుద్ధం ప్రకటించి రంపం మీదకి దండెత్తిందిట. దండెత్తి కూరలు బయటికి తీసి కరిచిందిట. రంపాన్ని కరిస్తే ఏమవుద్ది? కూరలు విరిగాయిట. విరిగేసరికి వారిని నన్ను చూసి ప్రపంచం అంతా భయపడతా ఉంది, నేను తోపునని చెప్తా ఉంది, ఈ రంపం ఏంది నా కూరలు విరక్కొట్టింది అని ఈగో మరింత డీప్గా హర్ట్ అయిందిట. ఇది స్టేజ్ నెంబర్ 2. హర్ట్ అయ్యి దీన్ని ఇట్లా కాదు, నా బలవంతా ఉపయోగించి ఒక చుట్టి దీని సంగతి తెలుస్తా అని పాము రంపానికి చుట్టుకొని గట్టిగా బలవంతా ఉపయోగించి నొక్కిందిట. ఏమవుతుంది? ముక్కలైందిట పాము. ముక్కలవటం 3వ దశ. అంటే రంపాన్ని గ్రాంటెడ్గా తీసుకొని లేని వివాదాన్ని పుట్టించుకొని యుద్ధం ప్రకటించి మట్టి గరిచిందనమాట పాము. మన వివాదంలో కూడా సేమ్ లేయర్స్ ఉంటాయి చూడండి. మెదలకుండా ఉన్న ప్రత్యర్థి మీద ఏదో రకంగా బురద చల్లాలి, యాగి చెయ్యాలి అనుకుని పడగిప్పాం. ఏమైంది? ఏమీ కలవలేదు స్వామి, అందులో దారుణమైన మాటలు మాట్లాడకండి, జంతువులు కొవ్వని దుష్ప్రచారాలు చేయకండి అని రిపోర్ట్ అఫీషియల్గా తేల్చింది. ఊరుకున్నామా? కల్తీ చేశారు అని ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాం. అంటే ఇది 2వ స్టేజ్. తీసుకొస్తే ఏమైంది? అందా ఎందా అని అటు ఇటు తిరిగి ఆ మూలాలు ఎక్కడ తేలినాయి? కాళ్ళ కింద తేలినాయి. మన వ్యాపార సామ్రాజ్యం, సిండికేట్ వ్యవహారాలు ప్రపంచం ముందుకు వచ్చేసింది. ఇది ఊహించని కోలుకోలేని దెబ్బ. లాంగ్ రన్ లో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది దీనికి. ఇది 2వది. ఇక అయిపోలేదు, అసలు ఓవరాల్ గా ఈ ప్రచారం మొత్తాన్ని మన ప్రత్యర్థిగా ఆపాదించేసి చుట్టబెట్టేద్దాం అని 3వ దశకి సిద్ధపడ్డాము. సిద్ధపడేసరికి 2009 నాటి వీడియోలు బయటకు వచ్చి మతం పేరుతో మనం ఆడే రాజకీయ డ్రామాలన్నీ బయటపడినాయి కదా. అంటే స్నేక్ అండ్ సా థియరీలో 3 స్టేజ్లు ఉంటాయి. మన దాంట్లో కూడా ఈ 3 స్టేజ్లు ఉన్నాయి. 2 చోట్ల ఆ థియరీలో కానీ మన రియాలిటీలో కానీ ప్రత్యర్థి ఏమి చెక్కు చెదరలా అలాగే ఉన్నాడు. ప్రత్యర్థి మీద యుద్ధం ప్రకటించి ముక్కలైపోతున్న పరిస్థితి, దెబ్బతినిపోతున్న పరిస్థితి 2 చోట్ల ఉంది కదా. అందుకే అన్నది దీన్ని వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అంటారు. కాస్త ఆచి తూచి బ్రెయిన్ ఉపయోగించి అన్నిటికీ మించి మనకి మొరాలిటీ ఉందా, నైతికంగా ఇది మనం హ్యాండిల్ చేయగలిగిన, ట్యాకిల్ చేయగలిగిన సబ్జెక్టేనా, మన ట్రాక్ రికార్డ్ ఏంది అని చూసుకొని చెక్ చేసుకుని బరిలో దిగాలి ఎప్పుడైనా. అలా కాకుండా మీడియా ఉందని పక్కన తబలా వాయించడానికి సిద్ధంగా ఉంటుంది కదా అని మనం ఆధారాలు లేకుండా, నైతికత లేకుండా, నిబద్ధత లేకుండా దిగామనుకోండి, స్నేక్ అండ్ సా అయిపోతుంది కదా. ఇంతకీ వాస్తవాలేంటి చెప్తానన్నా కదా, డేటా చూపిస్తానన్నా కదా. అదేంటో తెలుసా? నేను సాధికారికంగా విత్ లెక్కలు కొన్ని ప్రూఫ్స్ తో నేను ఈ మాట చెప్తున్నా. దీనికి విభిన్నమైన డేటా ఉంటే కనుక మీ దగ్గర ఫీల్ ఫ్రీ టు కండెమ్ మీ. నా ఇన్ఫర్మేషన్ ని ఖండించండి. ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక చెప్పండి. 2019-24 మధ్య హిందూ ధర్మానికి విఘాతం కలిగింది, అసలు దేవుడు పవర్ తగ్గించే కుట్ర చేశారు అని మాట్లాడాం కదా.
వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది. చూశారు కదా, నవ్వుల పాలు అయ్యాం కదా. కానీ వాస్తవానికి ఏం జరిగింది 2019-24 మధ్య అంటే ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టారట ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. 2019-24 మధ్యట నేరుగా నిర్మించిన దేవాలయాలు ఎన్నున్నాయి అంటే ఇది ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూషన్ త్రూ టీటీడీ అంటే టీటీడీ నిర్మించిన ఆలయాలు ఎన్నున్నాయా అంటే నేరుగా 40 ఉన్నాయట. ఎగ్జిక్యూషన్ త్రూ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టినవి ఎన్ని ఉన్నాయి అంటే 114 ఉన్నాయట. ఎగ్జిక్యూషన్ త్రూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టీఎస్ ఏది మొన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సహాయం ప్రకటించానన్నారే అట్లాంటివి అనమాట. అంతకంటే ఎక్కువ, అంతకంటే స్పెసిఫిక్ గా అనుకోవచ్చు. ఇవి అలాంటివి 4 సందర్భాలు ఉన్నాయట. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ త్రూ ప్రైవేట్ టెంపుల్ కమిటీస్, ఆలయ కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళు కడుతుంటే ప్రభుత్వం సహాయం చేసిన దాఖలాలు 35 ఉన్నాయట. నేరుగా 193 ఐడెంటికల్ ప్రధాన ఆలయాల్ని నవీకరించారట. ఇప్పుడు 2019-24 మధ్య. ఇందులో వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన 31 ఉంటే అండర్ ప్రోగ్రెస్ 46 ఉన్నాయట. నిధులు కేటాయించి చేయండి పనులు అని చెప్పినవి 60కి పైగా ఉన్నాయట. ఎందుకని ఈ స్టేజ్లో ఉన్నాయి అంటే 5 ఏళ్లలో 2 ఏళ్ల పాటు కరోనానే కదా, అందుకని 3 ఏళ్ల కాలంలో నిర్మాణం చేసిన ఆలయాల్లో ఇవి కొన్ని అనమాట. వీటితో పాటు హిందూ ధార్మిక క్షేత్రాల్లో ఆలయాల నిర్మాణంతో పాటు భక్తులకి వసతులు కల్పించేందుకు ఎలాంటి అడుగులు వేశారు అనే దానికి సంబంధించి కూడా డేటా క్లియర్ గా ఉంది. చూడండి, భజన మందిరాలు, సముదాయాలు లాంటివి నిర్మించడానికి, తర్వాత ఆలయాల్లో ప్రసాదాలు గాని భోజన వసతులు గాని కల్పించడానికి షెడ్యూల్ లాంటివి ఏర్పాటు చేయడం గాని, జీర్ణోద్ధరణకు కావాల్సిన చర్యలు తీసుకోవడం లాంటివి గాని దశల వారీగా ఫేజ్ 1 ఫేజ్ 2 అని 4 దశలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా కలిపితేట ఏపీలో మొత్తం 5070కి పైగా ఆలయాల్లో అప్పట్లో నవీకరణ కోసం అడుగులు పడ్డాయిట. వాటికి ఎంత ఖర్చు పెట్టారు అంటే చూడండి. అంటే కొత్త ఆలయాల నిర్మాణమైనా, ఆలయాల నవీకరణ సౌకర్యాల మెరుగుదలకైనా కానీ వేల కోట్లు ఖర్చు పెట్టడము, వందలు కాదు వేల ఆలయాల్ని భక్తుల సౌకర్యార్థం తీర్చిదిద్దిన చరిత్ర సాధికారికంగా 2019-24 మధ్య కనపడుతుంది. మరి మన జమానాలో 2014-19 మధ్య, లేదంటే రీసెంట్ 2 ఏళ్లలో, ఈ 7 ఏళ్ల పీరియడ్ తీసుకుందాం, మరీ బీసీలోకి వెళ్ళక్కర్లా. ఈ 7 ఏళ్లలో ఏ ఆలయ రూపురేఖలన్నా మార్చిన సందర్భం 1 కానీ 2 కానీ ఉన్నాయా? లేకపోగా నత్తొచ్చిందని చెప్తాను, గోడ కూలింది అని హాహాకారాలు, చావు కేకలు వినపడితేనో ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎదురు కేసులు పెడుతున్నాం. పైపెచ్చు మనం ధర్మాన్ని ఉద్ధరిస్తాము అని ప్రత్యర్థుల మీద యుద్ధం ప్రకటించాం. విజయవాడలో 10ల కొద్దీ ఆలయాల్ని 2016 ప్రాంతంలో కూల్చిన దాఖలాలు ఉన్నాయి కదా, నేను ఇంతకు ముందు కూడా చెప్పా కదా. ఆ ఆలయాల పునర్నిర్మాణం కోసం కరోనా పీరియడ్ లో ఇదిగో ఇలాంటి అటెంప్ట్స్ చేశారు. చూడండి, మాస్క్ పెట్టుకుని ఉంటారు, ఆలయాల నిర్మాణానికి మాస్క్ పెట్టుకొని మరి చర్యల కోసం రంగంలోకి దిగిన రోజులు అనమాట. ఇంతకు మించిన కమిట్మెంట్ ఏముంటుంది? ఇక ఆ తర్వాత చూడండి, చాలా ఆలయాల కోసం ఇలా శంకుస్థాపన చేసిన దృశ్యాలు మనకు కనపడతాయి. ఆ తర్వాత కనకదుర్గ ఆలయంలో 2023లో 216 కోట్లతో ఇదిగో ఇలా అభివృద్ధి పనుల కోసం అడుగు ముందుకేయటం కనబడుతుంది. ఆ తర్వాత రామతీర్థం ఆలయాన్ని ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఆధునీకరించేందుకు చూడండి 3 కోట్లతో ఇదిగో ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటారు. రామతీర్థం ఆలయం పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ఎలా ఉంది, అంతకు ముందు ఎలాంటి పరిస్థితిలో ఉండేది అనేది ఇది చూడండి. ఈ 2 దృశ్యాలు పక్క పక్కన పెడితే మనకి క్లియర్ గా కనపడుతుంది. ఆ తర్వాత నేను ఈ మధ్యన ఒక వీడియో కూడా చేశా. వకుళమాత ఆలయం తిరుపతి అవుట్స్కట్స్ లో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడి తల్లి కదా వకుళమాత ఆలయం ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇలా శిథిలావస్థలో ఉంటే అలాంటి ఆలయాన్ని ఆధునీకరించి జీర్ణోద్ధరణ తర్వాత ఇలా తీర్చిదిద్దిన, చూడంండి ముందు తర్వాత ఇలా తీర్చిదిద్దిన ఘనత చరిత్ర కూడా అప్పుడే ఉంది 2024కి ముందు. ఇలాంటి దృశ్యాలు లెక్క తీసిన కొద్దీ అడుగడుగునా కనపడుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నా ఇంటర్వ్యూలో పేరు నాని కూడా చెప్పిన దాఖలా ఉంది. గర్భగుడిలో స్వామివారి నెత్తి మీద వర్షం పడుతుంది. వెంటనే జగన్ గారిని అడిగి 2 కోట్ల రూపాయల శాంక్షన్, 1,80,00,000 గవర్నమెంట్ CGF ఇచ్చాడు ఆయన. శిథిలావస్థలో ఉన్న గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇదిగో ఇలా ఉండే ఆలయాన్ని ఇదిగో ఇలా మార్చారట. ఆలయాల విషయంలో వందల కాదు వేల కోట్లు ఖర్చు పెట్టడమే కాదు, నేరుగా రంగంలోకి దిగి కరోనా పీరియడ్లో కూడా మాస్కులు పెట్టుకుని మరి హిందూ ధార్మిక విశ్వాసాల కోసం పనిచేసిన దాఖలాలు అడుగడుగునా ఉంటే మనమేమో కొవ్వు పేరుతోనో ఇంకోటో వివాదాలు రాజేసి రాజకీయ లబ్ధి పొందుదాము అనుకున్నాము. టెక్నికల్ గా బయటపడిన ఆధారాల చేతిలోనే కాదు, జనం
విచక్షణ వల్ల కూడా మనం ఎదురు దెబ్బ తిని రాజకీయంగా డ్రామాలాడి దొరికిపోయి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఫేస్ సేవింగ్ కోసం కొత్త అటెంప్ట్స్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం కదా. నేను అందుకే అన్నది, వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ ని నిజం చేయాలని ఎవరూ అనుకోకూడదు. ప్రత్యర్థి సైలెంట్ గా ఉన్నాడనో లేదంటే ప్రత్యర్థి ధార్మిక విశ్వాసాలని ఆధారంగా చేసుకొని జనం ఆలోచనలతో గేమ్స్ ఆడాలనో అనుకుంటే గనుక దేవుడు ఉంటాడు, చూస్తుంటాడు, వాస్తవాలను బయట పెడతాడు అని చెప్పడానికి ఇంతకంటే రుజువులు కావాలా? అవునా కదా?